గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్ అండి. నా ఛానల్లో నేను ఫొటోస్, సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఎలా నేను ఫొటోస్ డౌన్లోడ్ చేస్తానంటే ఒకసారి చూడండి మీరు. నేను అంతా స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను, దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను నా వీడియోస్కి ఫొటోస్ ఎలా కలెక్ట్ చేస్తానంటే వాటి గురించి చెప్దామని మీకు చెప్తున్నానండి. స్క్రీన్ రికార్డు ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. వెళ్ళిపోయేసి మీకు ఏ యాక్టర్ కావాలంటే ఆ యాక్టర్ పేరు, ఇమేజెస్ అని కొట్టండి. నేను మహానటి సావిత్రి గారిది చేస్తున్నాను అనమాట. మహానటి సావిత్రి ఇమేజెస్ అని కొట్టాను. అన్ని ఫొటోస్ వచ్చాయండి. మనకు నచ్చిన ఫొటోస్ ఆ ఫోటో మీద టచ్ చేయండి ఏలతో, దాని మీద డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫొటోస్ అనమాట అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. అంటే మహానటి సావిత్రి గారి గురించి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి అట్లా అనమాట. మనకు నచ్చిన ఫొటోస్ దాని మీద చూసుకోండి. దాని మీద వేరే వాళ్ళది వెబ్సైట్ కానీ వాళ్ళది ఇప్పుడు ఈటీవీ అని ఉందనుకోండి, ఈటీవీ వాళ్ళ సింబల్ ఉంటుంది, మా టీవీ వాళ్ళ సింబల్ ఉంటుంది. అలాంటివి డౌన్లోడ్ చేయొద్దు. ఒకవేళ డౌన్లోడ్ చేసినా కూడా వాటిని కూడా కట్ చేసుకోవాలన్నమాట. మీరు ఆ ఫొటోస్ ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అది కూడా ఎలా కట్ చేసుకోవాలి, అలాంటి ఫొటోస్ వస్తే మాత్రం ఎట్లా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను అనమాట. అలా ఫొటోస్ అన్నీ అలా డౌన్లోడ్ చేసుకోవడానండి. వరుసగా నాకు నచ్చిన మహానటి సావిత్రి గారి ఫొటోస్ అన్నీ, అది ఫస్ట్ ఫోటో కదండి, జమినీ గణేషన్ గారు తీసిన ఫోటో అది కూడా డౌన్లోడ్ చేశాను అనమాట నేను. అలా వరుసగా డౌన్లోడ్ చేసుకున్నాను. సావిత్రి గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అందుకనే నా ఛానల్కి కూడా ఆవిడ ఫోటోనే పెట్టుకున్నాను, మాయా బజార్ది. అది సింబాలిక్గా నాకు వ్యూయర్స్ అంతా మహానటి సావిత్రి ఎలా అయితే ల్యాప్టాప్లో చూస్తుందో అలా నా వ్యూయర్స్, నా సబ్స్క్రైబర్స్ అట్లానే వీడియోస్ చూస్తున్నారు అనే టైప్లో నేను అలా పెట్టుకున్నానండి సింబాలిక్గా. ఇంకా మహానటి సావిత్రి విత్ హస్బెండ్ అని పెట్టానండి. ఎవరో తెలుసు కదా మీ అందరికీ, మహానటి సావిత్రి హస్బెండ్ వచ్చి జమినీ గణేషన్, తమిళ యాక్టర్ అనమాట. అతను కూడా ఒక అగ్ర నటుడు. ఎంజీఆర్, శివాజీ గణేషన్ తర్వాత జమినీ గణేషన్ అండి. జమినీ గణేషన్ రొమాంటిక్ హీరో, ఎంజీఆర్ ఏమో మాస్ హీరోగా, అంటే మన ఎన్టీఆర్ ఎలాగో తెలుగులో అలాగనమాట. శివాజీ గణేషన్ మన నాగేశ్వరరావు గారి లాగా తమిళంలో శివాజీ గణేషను. ఈయన రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడండి. ఈయన ఎక్కువ అన్ని రొమాంటిక్ పాత్రలు చేశారు ఆయన. మన తెలుగులో ఎక్కువగా హిట్ అయిన సినిమాలన్నీ సావిత్రి గారితో అవే సినిమా. ఇప్పుడు రక్త సంబంధం ఉందనుకోండి, రక్త సంబంధంలో కాంతారావు పాత్ర, అక్కడ కాంతారావు గారి పాత్ర ఆయన చేశారనమాట. అట్లా అనమాట అన్ని మంచి మంచి హిట్ సినిమాలన్నీ మన తెలుగులో నుంచి డబ్బైన సినిమాల్లో ఆయన చేశారు. ఇప్పుడు మాంగళ్య బలం ఉంది కదండి, దాంట్లో నాగేశ్వరరావు గారి పాత్ర జమినీ గణేషన్ గారు తమిళంలో చేశారనమాట. అట్లా ఆ తర్వాత ఏమో మహానటి సావిత్రి గారి డాటర్ ఫొటోస్ అని కొట్టానండి, చిల్డ్రన్ ఫొటోస్ అని కొట్టాను. ఆవిడకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అనమాట. కూతురు వచ్చి విజయ చాముండేశ్వరి, అబ్బాయి వచ్చి సతీష్ కుమార్ అనమాట. వాళ్ళ మనవడు వచ్చి తను కూడా యాక్టరే, అభిమన్యు అనమాట. కూతురు కొడుకు, అతను కొడుకు మాత్రం యుఎస్లో సెటిల్ అయిపోయారండి. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోసు, అలాగా విజయ చాముండేశ్వరి గారి ఫ్యామిలీ ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నాను అనమాట. అవన్నీ ఫొటోస్ అన్నీ నేను ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటున్నానో చూడండి. అన్ని ఫొటోస్ అట్లా మీరు అలా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అలా మీరు టైప్ చేసుకొని తెలుగులో టైప్ చేసినా కూడా వస్తుందండి. ఇంగ్లీష్లోనే కాదు, మీరు తెలుగులో టైప్ చేసినా కూడా వస్తుందన్నమాట. ఫొటోస్ మీకు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఆ ఫొటోస్ అన్నీ అట్లా వరుసగా వస్తాయన్నమాట. వచ్చినాయి మనకు నచ్చిన ఫొటోస్ అన్నీ దాని మీద ఇట్లా ఏలతో టచ్ చేస్తే ఆ ఫోటో దాని మీద డౌన్లోడ్ అని వస్తుంది అనమాట. డౌన్లోడ్ అని వస్తే, డౌన్లోడ్ అని అగైన్ అని వస్తే, ఆ అగైన్ మీద మళ్ళీ మీరు టచ్ చేస్తే అది ఫోన్లో సేవ్ అయిపోతుంది అనమాట, గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. అలాగా మహానటి సావిత్రి గారి కూతురు ఫ్యామిలీ, కొడుకు ఫ్యామిలీ అందరి ఫొటోస్ తీసుకున్నానండి. మహానటి సావిత్రి గారి అమ్మాయికి 2 అబ్బాయిలు. వాళ్ళ రెండో అబ్బాయి అభిమన్యు అని, అతను తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలానే తమిళ బిగ్ బాస్లోకి కూడా వెళ్ళాడండి. అలానే వీళ్ళ అబ్బాయి సతీష్ కుమార్, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. వాళ్ళ కొడుకు, కోడలు, ఒక మనవడండి సతీష్ కుమార్ గారికి ఒక అబ్బాయి. వాళ్ళేమో యుఎస్ఏలో సెటిల్ అయ్యారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అక్కడే ఉంటున్నారనమాట. మొన్న మహానటి సినిమాలో ప్రారంభోత్సవం సందర్భంగా ఆడియో ఫంక్షన్స్కి, సక్సెస్ మీట్కి గాను అందరు కలిసారండి. కొడుకు ఫ్యామిలీ, కూతురు ఫ్యామిలీ అందరు కలిసి వచ్చారు.
మహానటి మూవీ మీకు అందరూ తెలుసు కదండి. మహానటి సావిత్రి గారి మీద బయోపిక్ తీశారు. మహానటి సావిత్రి గారు నటించిందేమో కీర్తి సురేష్, జమిని గణేషన్ గారు నటించిందేమో దుల్కర్ సల్మాన్ నటించారండి. సినిమా చాలా బాగుంటుంది. కొంచెం డ్రామాటిక్గా ఉండాలని కొన్ని సీన్స్ కొంచెం మార్చి చేశారు, కానీ మూడొంతులు ఆ సినిమా అదే స్టోరీ అని అంటారు మహానటి సావిత్రిది అని. ఆ సినిమా నేను ఎన్నిసార్లు చూసానో లెక్కలేదండి. మహానటి మూవీ కానీ నేను సావిత్రి గారి పాత సినిమాలు ఇప్పటికీ కూడా యూట్యూబ్లో కానీ వాటిలో పెట్టుకొని చూస్తానండి. ఇప్పటికీ నాకు అంత ఇష్టం అనమాట మహానటి గారు, సావిత్రి గారు అంటే. ఆవిడ చివరికి కోమలాకి వెళ్ళిపోయారు కదండి ఆవిడ. ఇప్పటికి కూడా చూడండి, ఎవరైనా సరే, ఏ యూట్యూబర్ అయినా సరే మహానటి సావిత్రి గురించి చిన్న షార్ట్ చేసినా, చిన్న వీడియో చేసినా ఎన్ని వ్యూస్ వస్తాయంటే అంత అభిమానం ఇప్పటికీ జనాలకు ఉంది. ఆవిడ చూసిన ఫోటోలు అయినా, ఆవిడ గురించి అందరికీ తెలిసిందైనా, ఆవిడ భర్త గురించి తెలుసు, ఆవిడ పిల్లలు ఎవరో తెలుసు, అయినా సరే ఒక్క షార్ట్ కానీ, ఒక్క వీడియో కానీ, ఒక్క ఫోటో కానీ పెట్టండి మహానటి సావిత్రి గారు, ఎన్ని వ్యూస్ వస్తాయంటే అంత ప్రేక్షక అభిమానం. తెలుగు సినిమా ఉన్నంత కాలం మహానటి సావిత్రి గారి పేరు అలా మారుమోగుతూనే ఉంటుంది. ఆ తెలుగు సినిమా జగత్తులో ఉన్నంతకాలం ఏ జనరేషన్ రాయండి, ఎన్ని జనరేషన్లు అయినా మారిపోనివ్వండి, అయినా కానీ మహానటి సావిత్రి గారిని మాత్రం ఎవ్వరూ మర్చిపోరు. ఆవిడ తెలుగు జగత్తున్నంత వరకు, అసలు సినీ ఇండస్ట్రీ, మన భారతదేశంలో సినీ ఇండస్ట్రీ ఉన్నంత వరకు మహానటి సావిత్రిని ఎవ్వరూ మర్చిపోలేరు. అంత మంచి అందమైన నటి, అందమైన చిరునవ్వు, ఆ కళ్ళతోనే అభినయం చేస్తారండి ఆవిడ. చూడండి ఎలా, ఇది సావిత్రి గారి కుటుంబం. అట్లా నాకు నచ్చిన ఫొటోస్ అన్నీ అట్లా డౌన్లోడ్ చేసేసుకున్నానండి. అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది కొంతమంది నాలాంటి ఛానల్ పెట్టాలంటే ఎట్లా అని ఆలోచించే వాళ్ళ కోసం నేను ఇలాగా వీడియోస్ పెడుతున్నాను అనమాట. మీకు ఎవరైనా పెట్టాలనుకుంటే పెట్టండి. కాకపోతే దీని మీద వచ్చే రెవెన్యూ మాత్రం చాలా తక్కువ అండి. ఫొటోస్ పెట్టి వాయిస్ ఓవర్ అంటే మీరు కనిపించకుండా చేయాలనుకుంటే ఇట్లాంటి సెలెక్ట్ చేసుకొని వచ్చనమాట. మీరు కూడా మీరు కనిపించక్కర్లేదు, మీరు వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత నేను మీకు అవి కూడా పెడతానండి. వరుసగా ఎడిట్ చేయటము, వాయిస్ ఓవర్ అవటం ఎలాగా అవన్నీ కూడా మీకు పెడతాను. అవి ఏంటంటే ఇంకా మీరేంటంటే మీరు కనిపించక్కర్లేదు కదా, కనిపించకుండా వాయిస్ ఓవర్ ఇవ్వటమే కదా. దానివల్ల మీకేంటి శుభ్రంగా మీకు చక్కగా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు కదా కొంతమందికి కనిపించడం. కొంతమంది ఏంటంటే భయంగా కూడా ఉంటారు కనిపించాలంటే స్క్రీన్ మీద. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఎవరో తెలియకుండానే ఇలాగా మీరు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe and support my channel Gundimada Vlogs. Thanks to each and every subscriber for supporting my channel. Thanks to all.